రెండో పొద్దులే రెండో యవన వైలాల గోపియాలలో చెలో 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 అయ్యా సూర్యుడు చంద్రుడు చూడ చక్కదనమా యవన వైలాల గోపియాలలో బ్రాహ్మణులు కూడా భగవంతుని చంద్రపటం పట్టుకొని తూర్పు భాగం తూళ్ళని రాజ్యం పోతా ఉన్నారట ఉత్తరాము పోతారమ్మా ఉలవండ రాజమట రామ రామ అయ్యా దక్షిణము పోతారమ్మా రామ రామ తలగమ దేశమట రామ రామ అయ్యా పడమాడి రాజమట రామ రామ అయ్యా బల్లని రాజమట రామ రామ అయ్యా నడిగోల కంబోయిలా రామ రామ నడిగోయ కంబోయిలా అయ్యా కంబోయిలా రాజమట రామ రామ తూర్పు తుల్లాని రాజ్యం పన్నెండు బల్లాని రాజ్యం దక్షిణ దాలగామ దేశమైన ఖండాలను నన్ను తిరిగిన గాని పిల్ల దొరికిన కాడ ఇల్లు దొరుకుతలేకపాయ ఇల్లు దొరికిన కాడ పిల్ల దొరుకుతలేకపాయన రారాజు మల్లయ్య అంటే అట్టి వాడు కాదు ముట్టుకున్న అగ్గే మాట్లాడిన అగ్గే అంటుకోరు నాడు ముట్టుకోరు
వీళ్ళ కడిగారు ఒకసారి ఈ బండ నడు వచ్చిన ఈ బండ గీట నడు వచ్చిన అంటే మార్కెట్ లో అందరు వస్తారు ఒకళ్ళు వస్తారు ఏ ఉపాధి పని చేయనట్టు తాగుతారేమి ఇది గుట్ట వెనుక మంచిగా ఊరు వస్తుంది మీద గుట్ట మీద ఉపాధి పని తాగుతారు పడ్డది నడుస్తూనే ఉంటుంది ఇది అయినా పోతాను ఆల్రెడీ వేలు పోతా పత్తం మీద నిలబడి దిక్కులన్నా చూడబట్టే గల్లగల్లో అటవన్న వచ్చినాడ ఎల్లా పెరిగి తల్లినాడ దేవతోని ఆడిల్ల మేడం ఆడిబిడ్డ
బయ్యల పిల్లలు పొక్కనారన్నట మరి ఎన్ని చేసినా కాకపోతే మరి ఈ మాట విన మేడలా మేమంటుంది అక్క మరి ఎవరనుకుంటాను వచ్చిండు అక్కడో భర్త వచ్చినాక ముఖాడు అసలుకాయ ఎందుకు నాన్న గిడ్డేది గంట నాటేది మేము నాడు అనుకో కట్టుకుంటా అందుకు నువ్వేంత కారం కూడా ఉందా కళ్ళు మొక్కుతావు నా శివరాత్రి ముందరే నా మొక్కులు అయిపోయింది కారణం అయితే వాళ్ళకే చూస్తున్నావు ఇప్పుడు అంతే పర్వాలేదు మేము నువ్వు ఎంత పర్వతాల కొండ
నెక్స్ట్ టైం కూడా అనిపించాలి అందుకే అన్న ఇక్కడ అందరికి పార్టీలు నాకు వచ్చి కదా నన్నే నా ముఖం రావణపల్లి గ్రామ మరియు మల్లికార్జున స్వామి భక్తులు మొన్న ఇటీవలనే ఒక 50 గంటలు కూడా పోయి అన్న చామడపల్లి కాడ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఉంది, మీరు తప్పక రావాలి. ఎందుకంటే ఇది 2వ సంవత్సరం పెరసాడే కొత్త స్టార్ట్ చేసినాం. ఈసారి వచ్చి మీరు వస్తే ఇది అభివృద్ధి చేయాలని చెప్పి ఈసారి రావాలని చెప్పి మా కోరిక మళ్ళీ మీకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు జరగలేరు మరి వీళ్ళు మీరు గంట మీద చేసిపోతారు. మల్లికార్జున స్వామి యొక్క 14 మా సామాజిక గ్రామ యాదవ దృష్టి అన్నాన్ని రావాలి, మీరు ఎన్నో దృష్టి మా మల్లికార్జున స్వామి 14 రావాలని చెప్పి దేవుడు నన్ను నేను ఆహ్వానించి వారందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు దేవులాకి ఎప్పుడు మా మేలు వచ్చిన మా మాధవరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి సత్యమణి సోదరిమణి గారు, అదే ఇక్కడ మా యాదవ్ సోదరులందరూ కూడా దేవుడు సంఘటనలకు మా మహిళా సోదరులకు మా యాదవ్ కుల బాంధవులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను వస్తుంటే మట్టి రోజు వస్తున్నా. ఎందుకంటే దేవుడు జైతో మల్లెల దేవుడు జైతో ఇక్కడ ధర్మారాయణ ధర్మగురి ఇదివరకు 10 సంవత్సరాలు మీరు కష్టాలైనా కూడా నేను ఇబ్బంది అయినా నేను మధ్య మన చల్లగా చూస్తే ఎమ్మెల్యే చేసిండు, ముఖ్యమంత్రి గారు నన్ను విధి చేసింది. కాబట్టి ఆ మట్టి గురించి సంబంధించిన మాధవానికి చెప్తున్నా, ఆ ఎక్కువ నేను చెప్పుకొస్తే దానికి సంబంధించిన డబ్బులు పెట్టాను. ఆ రోడ్డు ఖర్చు మొత్తం కూడా ఆ ఏసీ ఎమ్మెల్యే నిధులు ఇచ్చి ఆ డబ్బులు కేటాయించాలని చెప్పి మా మాధవరెడ్డి గారికి ఆ పెద్ద మనిషి కాబట్టి మా అందరికీ పెద్ద మనిషి మాధవరెడ్డి గారికి నేను మాట్లాడుతున్నా, తమ నాయరాజు చెప్తున్నా. దయచేసి తీసుకొస్తే వారం రోజులు కూడా ఆ రోడ్డు సంబంధించిన నిధులు ఆ ఏసీ నిధులు ద్వారా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం మళ్ళీ అవకాశం నాకు వచ్చినందుకు మరొకసారి నమస్కారం చేస్తూ
గ్రామాలకు నన్ను నిలవాలని చెప్పేసి ఇక్కడ మా యాదవ ప్రజలందరినీ మనవి చేసుకుంటూ తెలుగుతున్నాను. మరి ఎప్పటివరకు ఇవాళ ఈరోజు మన దివాణాధికారులు ఏం నియమనాలు లక్ష్మణకుమారులైనా మనకు మనం మెచ్చి కానీ మనకి ఇక్కడ ఉన్నాం అని అందరి తరఫున వచ్చి ఎంతైనా కానీ దివాసీమ 84 లక్షల చేతుల దేవలోకానికి చెప్తానా రా నాకు బాగా కోపం ఈ చుట్టూ పట్టి కిరకిర పిల్లకర దాన్ని కట్టుకుంటున్నా కోటి వెళ్ళినది మోహనాది గంట నల్ల చెల్లినది సాగలి బాకోడు గంట పొట్టునాది గంట పాద పాదాల 10,000 శరాతి బిడ్డ అన్నది గంగెట్ట ఏజం బాలసంద్ర రూపు సారి గొల్లలారా నా వేడిగచ్చి 10,000 పాపది పట్టి దేవుడు అంటారు నీకేం గంట వచ్చిందిరా గొల్లలారా సిరిశైల గుళ్ళగా నేను సిద్ధమైన దేవుడు వారి మీది చూడాలంటే నేనంట చూద్ర వారి మీది చూసేటోళ్ళు ఇంకా కొద్దిగైనాక శంకుతీర్థం అయితే శంకుతీర్థం కాడ ఒక గొల్ల కట్టం పెట్టంగా అగో నిరుడు పట్టమేతి 7 పట్టమేతి ఒక గొల్లకు వాటికనే కొట్టం పేరసారి మీద మీద కట్టం పెట్టాం 7వ తారీఖు కట్టం పెడదామని అగో బుద్ధిమంతులంతా ఈసారం చేసుకొని 10,000 ఎక్కువ పెడదామంటే ఆ పుణ్యానికా ఒక్కొల్లేమో తక్కువ తింటారా తక్కువ టిఫిన్ చేస్తారా అగో నిరుడి కన్నా 5,000 తక్కువ పెట్టమని సంకల కూర్చుండి సాటిని చెప్పేటోళ్ళు మీద చూస్తారా వారి నేను ఉన్నది ఉన్నట్టు
అనుకున్న మాట అనుకున్నట్టు కొంగుల కోరుకుంటే కొంగుల బంగారం అయితే కాదవారి నేను నమ్ముకున్నలకు నిమ్ములంగా ఉంటున్నా తలుచుకున్న వారికి తొలగొడు పడుతున్నా ఏలుకుంటే ఎమ్మడే ఉంటున్నా ముక్కు బంగారం వెళ్తే మూడు ఆకిల దగ్గర వారి నాది వారం వారం నాది దండి వారం నాది గొర్రె గొర్రె బాగడి ముది మాకి దినం సట్టేడు వారం సోనం 7 వారం వారి కుండ బాణాలు నాయి గంట చిలకరు తలుచుకుంటే తలగొడు కొడతా ఏలుకుంటే ఎమ్మడే ఉంట బిడ్డలారా అగో సిరిజైన గుళ్ళ సిద్ధమైన దేవుడు వారి సౌనపల్లి గ్రామంలో నాకు సకల సంతోషం ఖుషి ఆనందం అగో గ్రామ బయలు వల్ల ఆనాది రాక కోరుకున్న మాట కొంగుల బంగారం చేసి అనుకున్న మాట ఆత్మలు కలిగి అగో వెళ్ళకాలం నేను వాళ్ళతో కావాలండి అలా గజల కట్టాలు కడ తేరుతున్నాను సిరిజైన వల్ల ఆది అయ్యమంటారు వారి ఎదురుపాట వేసి నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది మళ్ళీ నాకు ఆడా తిరగక ముందు మళ్ళా పాట వేయాలి ఈ మాట నేనన్నాక అగో అందరేమనుకుంటారు ఆయన ఒక్క నేనే ఇవాళ పోతే అద్దంటాను అనుకుంటారా వారి ఒక్క దేవుడు వారి సకల సంతోషమైంది ఆనందమైంది ఈ కాంచెల్లి అది కాలం ముందు నాటకుంటా నేను కౌరంగా కావాలంటా అగో నేను అనుకున్నట్టు అలా జరగబోతున్నా నా చేయకండ్రా నన్ను రద్దీ అయ్యద్దు నా మీద భారం వేసుకొని నన్ను అది ఎత్తే అలా కట్టాలు కడతారుతా అవి మీదికి కూడా మొక్కులు మొక్కి అవి మందికి కూడా మందులుగా చేతులతో వచ్చి నేను మొక్కిపోయానంటే కాదు అవి నాకు సట్టి ఒక్క నెల సవన ఒక్క నెల అవి నా పేరు మీద అవి నీ అవసరం ఆడద్దు మంచానికి మంచానికి దూరం ఉన్నా అనుకో అవి సిరి చేయడం వల్ల నేనంటే చూపిస్తారా నమ్ముకుంటావు నాకు ఎండి అడుగుతాను బంగారం అడుగుతాను సట్టి ఒక నెల సవన ఒక నెల కోడిగుడ్డు సిగన్ బంద్ అయింది నాకు సకల సంతోషం అవుతుంది మీకు సంతోషమేనా మాదేమన్నా చూసేది 10,000 నేను వచ్చిన కట్టలేదు మీ వచ్చిన బాధ ఏంటంటే నేను మీది మొత్తం చూస్తున్నారు వారి ఇట్లా చూస్తాను గీత ఇటే ఉంది గీత చూస్తే ఏ విధంగా కనబడుతుంది మీకు నచ్చినట్టు చూడు ఏడు గొల్ల మీకు వచ్చిన కట్టం మీకు వచ్చిన నిట్టూరం ఏంటంటే కొంత పుల్లలకు లేని కల్లప్పు జరిగింది అగ ముందే పుట్టింది తెల్లపొచ్చమ్మ తలకాయలాపు తల్లి రోగం కూడా తీపులు పుట్టి మంకు రోగం 20 యూరి పెట్టి నల్ల ఊర్లు కొడుతున్నాయి 10 ఉన్నరికి 5 కింద పట్టి 5 ఉన్నరికి 10 కింద పట్టి బాబా ఇది ఏ చిత్రం ఇది ఏ కలమే కట్టపోతా పెట్టబోతా గారెడోడ మంత్రకడ యంత్రకాల పళ్ళు కొడుకుడా మా మందకాని మీరు ఆ లోకల్లో ఆడోళ్ళ కనుకుంటా మొగోళ్ళ కనుకుంటా ఆడోళ్ళు ఆగవాగం అవుతారు కదా ఏమని కలిమాయ కాదు మీరు ఏదుకున్నది మీకేమొచ్చింది ఇది కళ్ళ కాక మొదల వచ్చి కాక తిరిగి ఒకటే అబద్ధం ఒక ముచ్చట ఉంటుంది చేళ్ళ గొర్రె పడ్డా కానీ నా వల్లేదా ఒకటే ఒకటే అంటారు మునుపటి వాళ్ళ గొర్రెగారు వారి బిడ్డ 10,000 ఇంతకైనా మంచిదే నా మీద దయుండి నా మీద ప్రేమ ఉండి భగవంతునితో అయితే నాతో పట్టుకొని వచ్చింది నేను వ్యర్థం చేయ మిమ్మల్ని 5వ వారం మీ మంద మీద కట్టబోతు కాదు పెట్టబోతు కాదు నచ్చ ఆదివారం నాడు పుట్టాది పొలగాడు మీ మంద కాడికి రాలేదారా అగో పొలగాడు అయినంగా మంద కాడికి వచ్చి కులం కొడుకులున్న కులం బిడ్డలున్నా అక్కడికి ఉన్న కడుపు వాళ్ళ పేరు మొక్కం అమ్మలున్న పోయింది అయ్యా గంజున్న పోయింది వాడున్న పోయింది మంచిగున్న పోయింది అని 10 ఏళ్ళ పప్పది పట్టిండు 10 పట్టినాక మీరు కరక కొల్లలాలా అగ భగవంతుడు మీటికి అయితే పెండ సొంత బయట వాడేసుకున్నాడు కుట్టాది పోలు వచ్చిందని కుట్టుకోడు చేత పట్టి 7 ఉలవారు ఎల్ల కొట్టిరు కాదురా కొనగాడి కలకల 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 కన్నీరు తీసుకుంటా వేయండు పొలగానికంటే ఇదొక మీ మంద జరిగిందిరా వారి పొలగాని కలిమాయ ఏం లేదు బిడ్డ ఏం చేస్తే పోతుందంటే నమ్మకుంటే నేను నిమ్మలంగుంటా నా మీద భార్య వేసుకుంటే తొమ్మ చెప్తారా నమ్మకుంటా అంటే ఏం లేదు బిడ్డలాలా అల్ల పుట్టుకుదారు నాడు ఆ పొలగాడు మీ మందకాడికి వస్తాడు మందకాడికి వచ్చినాక అమ్మలున్న వైరు గంజున్న వైరు కులం పచ్చి కులం నీవికి వచ్చిందని మీరు దగ్గర తీసుకోండి మీరు అనుకున్న మాట అనుకున్నట్టు అయితే మీరు కోరుకున్న మాట కొంగుల బంగారం అవుతారా మళ్ళీ అతను గిట్టెలా మీకు ఎంత బొట్టి వాటి అత్తట ఊకుంటారు వారి ఇప్పుడు కళ్ళంపు తేలిపోవాలంటే నేను ఒక ఇంత బండారు ఇస్తా ఈ బండారు పట్టుకపోయి ఒక మంద కాడికి అయినాక కొత్త నీళ్ళల్లో బండారు కలిపి ఆ నీళ్ళని చేత పట్టి విశ్వ మల్లన్నాని మంద మీద దళకం చేయింది ఏనుగారి మీద పట్టింది నడవని గారి నడక పడుతుంది ఈతలు పడుతుంది వారి బిడ్డ 10,000
పొద్దు దగ్గర అవుతుంది పొలం దూరం అవుతుంది నేను అచ్చగాళ్ళ కాదు పోయేళ్ళ కాదు మరి నేను వెళ్ళిపోవాలంటే అట్టుగట్ట పోవాల ముద్రదారి మా ఒక్కలేమన్నా చూస్తారా ఇక గీస్తారా అది గొల్ల చూడాలంటే ఇప్పుడు అరాక చెప్పిన అనుకుంటారు గొల్ల బంధువులు ఏమనుకుంటారు సోనపల్లి గ్రామ ప్రజలు ఏమనుకుంటారు అంటే శ్రీశైల మల్లలను నిలుపుకున్నందుకు మా కోరికలు నెరవేరుతాను గోళ్ళు కూడా పాపం అన్న మాట ప్రకారంగా మాకు ఆనందం చేస్తారు దేవుని పండుగ ఘనంగా జరిపిస్తారు పోయిన పండుగ కన్నా ఇప్పుడు 10,000 కట్టం ఎక్కువ పెడతాం అనుకుంటారు పెడతామని మొక్కుతారు కానీ ఇప్పుడే మొదలు పెడితే మళ్ళీ పండుగ వరకు 12 24 తులాల ఇంటి పెడతామని మొక్కుతారు మళ్ళీ పండుగ వరకు నేను పెట్టి పిద్దరు వారి వాళ్ళకి ఇంకా తోటపాట తోట అమ్మలు కదా మీకు పెడితే కరువు అవుతుంది ఆరో వారి నేనున్నా కాదు మీకు అన్నం కలవలేదు వారి నా నెత్తిన చేయి దేవుని బాగుంటుంది బస్సు భగవంతుడు తెలియనిపించింది అరే మొన్న పొలగండు కొట్టాలి లేని కట్టవచ్చు పొలగండు కొట్టదాని దగ్గర సానపల్లి పుడికాడ పట్టాలు వేసుకుంటారు మంచిగా బువ్వ కూర వంకాయ ఆలుగడ్డ టమాటా మంచిగా అండి నువ్వు అత్తరాట కొద్దిగా తీసి పక్క పెట్టబో మదడు ఏం లేదురా రోజు ఏదో పెద్ద పేరు పెద్ద మనం ఏమంటే అట్టాను అది కాదు ఇది కాదు ఈ పొలగాన్ని బండాలి అయితే ఇంట వల్ల పెడతాం అంటే మనిషి కొన్నాడు పడితే నాకు మాసమ్మ జీతం ఏం కావాలి నీకు మీ అత్త నీకు రోజు పెడతాను సర్ది తీసుకొచ్చి పెడతాను అయితే నీకు బట్ట బుట్ట ఇంకేమన్నా నేను అడుగుతున్న పెడతా ఏం కావాలి చెప్పాను నేను అడుగుతా ఆడు 7 గొర్రెలు ఉన్నాయానికి ఆడు 7 పెద్దవానికి ఆడు పోతే అటే పోతాడు అత్తి ఇటే వస్తాడు కానీ కావాలి పెడదాం కావాలి కావాలంటాడు మన గీత వాళ్ళు ఆశ చెప్తే ఉంటాడు ఆయనకి మళ్ళీ మనం ఆశ చెప్తే గంట గిట్ట మాసం ఏం లేదు గొర్రె కాస్తే నాకేమి ఇస్తారంటారు ఏం లేదు ఆ బండాలింగ బిడ్డ ఉన్నది ఇంటికాడ చక్కని కేతమ్మ ఆ కేతమ్మ దెబ్బని నీ రోగం కాయంగా నీ రోగం వెళ్ళిపోయింది అనుకో నువ్వు మంచుకుంటే ఆ పిల్లకు నచ్చిన అనుకో నీకు ఆ బాలనిచ్చి లగ్నం చేద్దాం పోయి తింటారు మాట ఎప్పటికి ఇదేగా నేను శ్రీశైలం వల్ల నాగీతాను అంతేనా మరి ఎప్పుడు కొల్లు కూడా మళ్ళీ నీకేమో జీతం లేదు బండాలి పచ్చం లేదు 6 నెలలు గడవైతుంది ఆడాది గడవైతుంది భగవంతుడు గుర్రమంటే రోజుకొక తీరు నెలకొక తీరు ఏ వెళ్ళ పట్టం లోపల గొల్లలకు భగవంతుడు తిన్నాడు తిండి లేకుండా కట్టుకొని బట్టలు కలుగుతుంది మిద్దలు కలుగుతుంది ఎండి కలుగుతుంది బంగారం కలుగుతున్నది 200 కథమైతుంది 200 కథ ఉన్న వాళ్ళకు 400 కథమైతే ఉన్నది బట్టబాగి కలిగ వరకల్లా గొల్లలు కుండ బాండవుల పక్క పెట్టి ఎండి బంగారు బాండవ చేయించింది ఎప్పుడో బంగారు కమాలు పట్టుకోవడం తల్లి గొల్ల మంద డాక్టర్ అవుతుంది శరీరంలో మండగర పడుతూ ఉన్నది ఎప్పుడో 7 నెలల గడవే వరకల్లా గొల్లలో చేస్తాం అలచ్చ మంద 7 కోటి మంది అయిపోయింది
కలిగింది మరి భగవంతుడు వచ్చినాడు గొల్లలకు తినడానికి తిండి కరువు ఉండే ఇలా ఎండి కలిగింది బంగారం కలిగింది మేడని మిద్దలు కలిగి అనుమాన బతుకు కలిగింది గొల్లలకు వీట సంపత్తి పట్ట భాగ్యాలు కలిగింది పట్ట దోషణపరి కొద్ది అయినా కానీ సూత్రం అంటే మళ్ళీ ఆనాడు కూడా ఇక పుట్టాది మళ్ళీ అంటే గొల్లలు నమ్ముతారు కానీ దేవుడు అని గొల్లలకు ఇంకా అర్థమైతలేదు భగవంతుడు మళ్ళీ అన్న గొల్లల దగ్గర మెదులుతుండే కాబట్టి గొల్లలకు ఇష్ట ఆరోగ్యాలు కూడా ఎంతో శృంగారం ఉన్నాయి నాకు రాంగమాకి తాగుండే మా నాయన ఉండే ఆయన కళల ముసలు కనబట్టే ఇంటి పోదామని కనబడమని దుఃఖం వచ్చింది మా అబ్బేమాయను మా నాయన ఏమాయను దుఃఖం వచ్చిన వాళ్ళకి వచ్చే ఏడ్చిరా ఏడ్చి ఏమనుకున్నా పోతే మంచిగా లేచిందే లేచినా కానీ మళ్ళీ ఏమనిపించింది ఆనాడు నేను వచ్చినాడు మరి గొల్లలో ఒక మాట ఏమన్నారు కొడక నువ్వుతామని అదుటమంటే రోగం తక్కువ నీకు కేతావనిచ్చి లగ్గం చేస్తామని మాట ఏంటి చెప్పేసేక పోతా ఏనాక పొడగాడు ఎంత మోసం మంచి ఆటరు సేడే ఆటరు ఏమైనా మధ్య ఈంత తెల్లారాకుండి ఈంత మాట అలా చెవులేసి నేను విన్నాను కాదు మంచి అయిన మధ్య సేడ అయితే అని ఇక ఇవాళ ఆగిన ఈ మాట మీ చెవులేసిరా దబ్బర మీ అందరికి మంచిగా అనిపిస్తారేమో కేతావనిచ్చి లగ్గం చేస్తేనేమో ఆగుతా ఏ బిడ్డ మీకు మాకేడ పొందరాజు బిడ్డ నీ సందరం నువ్వు బతుకు మా సందరం మేము పోతాం అంటే నా రాజ్యాన్ని నేను పోతానే తమ్మి అన్న తిన్నా మనం ఒకసారి లింగాన్ని ఇసారం చేసుకుని ఆయన ముచ్చడే చెప్తాం ఈ లింగాన్ని ఈసారిచ్చిండ్రా నేను లింగాన్ని లగ్గం చేస్తాడు ఆయన కూడా ఇచ్చామంటాడు కాకపోతే ఏంటంటే మన ప్రకారంగా నేను చెప్తాను ఏం లేదు మనకు అన్నమాట తప్పటోళ్ళం కాదు అబద్ధం ఆడేటోళ్ళం కాదు చేసినాడు వెనుకలు తీసేటోళ్ళం కాదు ఏం లేదు నాకైతే ఆ రోజు అన్నమాట ఏంటి చేద్దామా ఇచ్చి లగ్గం చేద్దామని నాకు ఆలోచన ఉండే అదే మరి బండారు లింగాన్ని పిలిచి అడుగుదామని అంటాను సరే అట్లయితే అట్లా ఓ లింగానా ఏం లేదే అయితే గాని ఆ పొలగాడు వచ్చిన గడి ఏందో కానీ ఆ పొలగాడు వచ్చిన కానీ మనకి ఇట్లా భాగ్యం అట్లా సంపత్తి కొడుకులు కొట్టిరు కొడుకులు లేని బిడ్డలు కొట్టిరు కూలీలు వాళ్ళకు గుడిసెలు పోయి కూలీలు అయినాయి కూలీలు వాళ్ళకు బిల్డింగ్ అయినాయి బంగారం ఏమి కాదనుకుంటా మనకి ఇట్లా భాగ్యం అట్లా సంపద అయింది ఏమి లేదు పొలగాడు వచ్చిన గడియ మంచిదో గట్ట కావాలి మంచిదో అంత మంచిగా ఉన్నాయి కానీ ఒక్క మాట ఏం లేదు ఆ పొలగాడు వచ్చినప్పుడు మేము మాట ఏం లేదు నేను బిడ్డను కేతామని ఇచ్చి గొర్రె మంచిగా ఉంటాయి అందరం మంచిగా ఉంటాయి లగ్గం చేస్తామని అయితే నేను ఇస్తా అంటే నేనేమంటాను ఇస్తా అంటాను ఇంటికాడ నా పిల్ల ఊకోదు దాంతో నాకు కూడా నాతో దాని కూడా మందర పెద్దవసం చేస్తాం ఇంటికాడికి వెళ్తా ఇంటికాడ పిల్లలతో బయట పులి ఇంట్లో పిల్లే బయట కట్ట మంచిగా వాళ్ళకి ఇట్లా అంచుతోడు కట్టుడే ఒకసారి అడిగి తెలుసుకుంటా ఏం లేదు బిడ్డలాగా నేను కులం నలుగురున్న కట్టిన దేవుడు ఉన్నాడు కులం విడిచిన పచ్చి అన్న విడిచిన కొద్ది ఆనాడు అన్నమాట గదే మాట గిదే అన్నమాట తప్ప అవతవాడ ఆ బిడ్డను తీసి కులం చేతులు పెట్టినా అది మంచి మంచి సెటర్ ఏమైతే ఆ బిడ్డని మళ్ళీ ఇస్తాడు నేను అంటాను కానీ ఇంటికాడ నా భార్య మాసం ఒప్పుకుంటలేదు మీరందరూ కలిసి మాసం ఒప్పించి నిలబెట్టిననుకో నేను కూడా లగ్గానికి ఖాయం అంటాను అంటే మన చేతులు తీసి మన నెత్తి మరి మాట ఇంటలేదట మరి మాట విన్నప్పుడు మన కులం అన్నయ్యకి విచారం చేద్దామా లేకపోతే పోటీ మనకిందా మనం అన్నమాట తప్పటోళ్ళం కాదు అబద్ధం ఆడేటోళ్ళం కాదు మరి ఇలా అంతా తప్పు పోతే మన మాట ఎక్కడ పోతే ఆయనతో ఏదో మాసవరం నిలదీసి అడుగుదాం ఏటు తిరిగి మనం అన్నమాట తప్పదని మాట్లాడదాం మాట్లాడినాక మనం కులం అవుతున్నాం కదా అది మన మాట ఇంటేనేమో మంచి మాట మన పనేమో మనం చేసుకుందాం బా ఇగో కులానికి ఏమో కట్టు ఉండాలి సేనుకేమో గెట్టు ఉండాలి సేను గెట్టుంటే సేన వాళ్ళ సేన అంటారు కులానికి కట్టు ఉండాలి కులం కులం అంటారు గెలవాడి కనుక మాసం రానినాక భాగవతం బయట పడుతుంది భార్య అన్నలాలని ఎప్పుడో పట్టుకొని మా సమ్మాలో బిడ్డను తయారు అంటే ఏమన్నా పెళ్లి పెళ్లి కేతమ్మకు పెళ్లి 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 అంటే మేము అంత పిసలు ఎక్కడ కనబడతారు అంతమంది మాకు తెలియలేదు అరవై ముచ్చట పడేమో ఇంటి మూడు చూడు వాళ్ళు పిలిచి వచ్చిన మీరు కులం కట్టు కట్టుకోవాలి
నడు బిగించుకొని వచ్చాయి. ఇప్పుడు ఏమంటారు? తయారు చేసి మల్లయ్యకు మీ గొర్రుగాసి పుట్ట ఆ పుట్ట మల్లయ్యకు లగ్నం చేద్దామని మేము అందరం నిశ్చయించుకున్నాం. నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎట్లా అంటావో నీ బిడ్డ తయారు చేసి అందరితో పేదవాళ్ళు లగ్నం చేస్తామని మీరు అందరూ అనుకున్నా. అదే మీకు ఏం కట్ట వచ్చిందని అనుకుంటున్నారు? బిడ్డ ఇంట్లో అంటే నా బిడ్డ ఎదిగిందని మీతో ఎప్పుడన్నా చెప్పుకున్నాను. అయ్యో మంది పడవాడు ఇంత ఇచ్చాంతరాలు పిల్లలు ఇంటింటికి ఎదిగిన వాళ్ళ ఇంటికి అల్లా పోయి పిల్లలు లగ్గాలి ముచ్చన్నాడు నోరు మెత్తలు ఉంటే బతకరిస్తారేమో మంది పడవాడా. ఇప్పుడు నేను ఒక్కనాడు నా బిడ్డ ఎదిగిందని చెప్పుకున్నానా, నా బిడ్డను ఎవరికన్నా దొరికి చేయదయ్యా చెప్పుకున్నానా, నేనేమన్నా ఆడ కూర్చున్నానా, నేను సీసీరోళ్ళు కూర్చుని ముచ్చట్లు పెడతానక్క, నేను కిందికి లోకం పడవాడా, నా మొగడు ఎట్టుముండ కొడుకు నాకు ఒక్క పోరి, ఆ పోరిని ఏదో మంచి సంవత్సరం చూసి నేను ఉన్న కలిగిన సంవత్సరం చూసి నా పోరి లగ్గం చేస్తాను నేను కడుపులో పెట్టుకొని ఉంటానా, నన్ను పండు నమ్మదాం అన్నట్టు కాదు. అర్ర ఈ ముచ్చట్లు పడవాడికి ఇంతమంది అర్ర ఇంటి ముందుకు వచ్చి ఈ లోకం మీరు ఎవరు కాలేదు. అర్ర బిడ్డలను ఎవరు వేస్తలేరా? పొట్టమల్లే గానికి నా బిడ్డని దిక్కుమల్లోనికి గతిమల్లోనికి ఆరమల్లోనికి మంది సూర్య కింద గంజిదానికి మంది గొప్పల పట్ట తిరిగేటోనికి ఆడ నా బిడ్డను ఇంత మంచి పోరి నేను నారాత పాడు నారాత నేను కొద్ది కట్టపట్టు నారా ఈ పోరి కొరకు నేనేటన్నా పోతే పోని ఒంటిగా పోనీ మొన్న ఆధార్ కార్డు తప్పు పట్టదాట ఆధార్ కార్డు తప్పు పట్టదాట అందరూ అన్నవాళ్ళు అయ్యో నా బిడ్డ ఆధార్ కార్డు తప్పెట్టవాడే మీ సేవ కాడు పోవాలంటే ఎండ పవడం ఎర్ర ఎండ కొడతాంది. మరి ఇవాళకైనా ఈ ఆధార్ కార్డు వాడించుకోవాలని అన్నవాళ్ళు తోలకపోక చెట్టు అని బిడ్డ తోలుకొని పోతే ఎండలో నా బిడ్డ పోతే నా పానం ఆగా కొమ్ము గిట్ట కట్టుకోవచ్చు. నా బిడ్డని గిట్ట తాగుకుంటాను గిట్ట తాగుకుంటా పోరాని కట ఈగలోనికి దోమలోనికి నువ్వు ఎన్ని రోజులు పొట్టమల్లే కావాలి వచ్చిన కాంచి సంపద పొట్ట సంచులో నేను ఆ పోరావన్నని ఏడుకొండల స్వామి వెంకటేశ్వరకు ఒక పొద్దులు పట్టలే. ఆ సాన పెళ్ళిళ్ళే శ్రీశైల మల్లన్న నెరిసిందని నేను శ్రీశైల మల్లన్న కాడ ఒక పొద్దులు పట్టలే. ఆ పోడు రావాలి నా బిడ్డని చేసుకోవాలని నేను మంగళరాత్రి ముట్టించుకొని మందిళ్ళ పండు తిరగలే మంది దేవుళ్ళ పండు తిరగలే. నా మొగడు ఎట్టోడే నేను ఇటుదాన్ని ఎట్టుంటానో ఎట్ట పోతానో ఆ దేవుడు కుప్ప చేస్తాను పెరుగుతాంది పెరిగిన కొద్ది మంది కళ్ళు సిట్టు మండుతాయి మండినాను. నేను ఒక జోలి పోతున్నాను ఆట పోతున్నాను నేనేం తింటాను ఏముంటాను నా ఇంట్లో ముచ్చట నా ఇంట్లో ఉంది కానీ బయట చెప్పుకోవాలి. మీ మంది పడవడానికి ఒక అంత మంటుంది చూడు మందిని ఎక్కడ నమ్మత్తది ముంగట ముచ్చట పెడతారు వెనుక ఎక్కిరిస్తారు. పెరిగింది ఏమన్నా మేము మందిలో పోయి తోసుకొచ్చుకున్నావా మేమందరూ ఎవరైనా చేయాలని పనులన్నా చేసినావా మేము గిట్ట మంది దగ్గర సీళ్ళు పెట్టి తులుపుకుంటాను. అదే కుప్ప అవుతుంది ఏం చేయాలి మరి ఏకంగా మాటలు అయ్యో ఆయన కావాలి పట్టిండు అని మీకు అందరి మరి మీ దగ్గర పట్టించుకోపోయారు కావాలి బిడ్డని ఇచ్చిండే మీరు అందరూ కట్టబద్ద కాదు. నేను ఆయనకి నా బిడ్డని నా పానవన్నీ తీసుకుంటాను. నా బిడ్డ లేక ఒక పోరాడు నేను బిడ్డను బయట కూడా రా నా బిడ్డకి ఇంటనే అటాచ్ రూమ్ బాత్రూమ్ కట్టించిన డ్రెస్సింగ్ టేబుల్ తెప్పించిన. అవ్వ నాకు అది కావాలి అంటే ఏందే బిడ్డ అంటే నాకు సెల్ కావాలంటే 50,000 సెల్లు తెచ్చి నా బిడ్డల చేతిలో పెట్టి నా బిడ్డ చూసుకుంటా పోతా రాక దాన్నే చూసుకుంటున్నాను. నా బిడ్డ కన్ను లోపలికి పోతాయి పనులే ఇతరికి వెళ్తాయి. ఏసీ పెట్టిస్తున్నాను ఏడు అనుకున్నా ఇక ఈ పొలాల పోతాయినాక అట్లా అమ్మకాక నా బిడ్డ రూమ్ అందరం ఏసీ కూడా పెట్టించుకుంటే ఇది వేసి పడవ ఏసీ ఏముంటుంది 25,000 పెడితే ఏసీ మెరుగుతాను. సరే ఇక నువ్వు మా మాట లేదనుకో మేము కోటగానే కొలడని కులం పట్టుకుంటాం. నీ బడి దగ్గర ఇంకా ఉన్నాయి ఈ కులం పట్టు పాడు కులం కట్టు పెడతాం అగ్గి బంద్ అయితే నేను మీ పొయ్యి కాడికి వచ్చి సిప్పవాటికి గిట అనుకుంటా సిప్ప అక్కడ వారి నాకు 2 సిలిండర్ మూతలు ఉన్నాయి మంచి గారాటు లైటర్ ఉంది. నీళ్లు బంద్ చేస్తారు భలే ఈసారి చేసుకున్నారు. నీళ్లు బంద్ చేస్తే మునుపటి కాలం కాదు మునుపటి దినం కాదు నీ సాదాబాయి వెనక వచ్చి సర్ర సాదాబాయి ఇక్కడ గుంజితే ఆ బొక్కన ఈసారి వేసుకో. గ్రామ పంచాయతీ ఆఫీస్కి అయినా 2500 కట్టి నల్ల సంవత్సరం చేయించుకున్నా నా ఆట రూమ్లో పెట్టించుకున్నా ఇప్పితే వస్తాను అప్పు చేస్తే అవుతాను.
ఈమెదే కావాలన్నట సాధబెక్కిన సాకలు బంద్ అయితే నా ఆయుష చంగలు పట్టుకుని పోతలేదు నాకు ఆ బట్ట లేదు ఈ బట్ట లేదు సాకలు అయితే వింటుకుంటా సాత కాకపోతే 11 సీరియల్ ఉన్నాయి రా సీరియల్గా సీరియల్ 11 సీరియల్ అంటే అన్ని ఇసుడు అయిపోయాక ఈ ముళ్ళ కట్టుకొని అవగారింటికి పోయి అవగారి సాకలలో అక్కడ మా అన్న పిల్లలు ఆడనే మరి ఏం కాదు అట్లా కూడా మరి మంగళ అయ్యో మంగ ఇదే ముచ్చాటు ముచ్చాటు బతకని మంది కాలు మెడగ పెడితే కాలు కారా మగవాడు బాగా చేస్తే నా మొగని బారి గట్ట కాదు బదలు పట్టుకొని తిరుగుతాడు ఆయనకు ఏం చెప్పుడు ముచ్చట్లు పడడా చెప్పుతారేమో చెప్పుతావా ఆయన లేదు ఉండి లేనట్టే ఉంది కానీ ఆయనతో మన మంగళాలు అయితే కావాలి కదా మీరు అనుకుంటారు ఆ మంగళం లేకపోతే ఎట్ట గిక్కించుకుంటారు మీరు అందరూ అనుకుంటారు మొన్న గిట్ట కరోనా దిక్కువల్ల కరోనా రాలేదా అప్పుడు 2 నెలలు లాక్డౌన్ పెడితే అన్ని షాపులు బంద్ అయితే కొంతమంది మొగోళ్ళు పిసల లెక్కన గడ్డాలు పెట్టుకొని తిరిగారు ఇక మునిపే మా మనిషి ఎట్టెక్కిన మనిషి తెల్ల అంటే నల్ల అంటే తెల్ల అంటాడు కరోనాలో పాడు అటు తిరుగుతా నాకేం పుట్టింది సౌరం అయితే శివర ఉట్టి పాడైతే పోలేవు కట్టేటాను తీపిసి కట్టుకోపోలే మొగ పెట్టుంది ఆ జ్ఞానాలు అయ్యో ఎటువంటి అన్ని మూసే ఉన్నాయి అని ఏ ముసుడు పాడ కట్టెపై టేజీగా ఎవరు లేకపోతే వాళ్ళు తీస్తాను ఆడివేండు ఆడ టేలే బందే ఉంది ఇంటికి వచ్చిన అయ్యో ఏంది మళ్ళీ కట్టిన వచ్చినట్టు ఆడ కూడా బందే ఉన్నాయి అన్నాడు ఇంకా ధర్వారం ఉన్నావు మనిషి ఆడ ఇవ్వాలన్నది ఇస్తారు ధర్వారం మేండి మళ్ళీ నోట్ల మెలక పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యో ఏంది మళ్ళీ వచ్చిన ఆడ కూడా బందే ఉన్నాయి అన్నాడు అన్నాక బాగిసార పైన ఈ ముండ కూడా గిట్టే మరి లాక్డౌన్ పాడు ఇంకా నెల అయితే 2 నెలలు అయితే పిసోడు అయితే అట్టుండు మా శాంతాక కొడుకు మా అల్లుడు ఆయన హైదరాబాద్ ఉంటాడు ఇక మా అక్క కొడుకు అయితే కారా నేనంటే పానమ్మా ఆ నెంబర్ తీసుకున్న మా అల్లుడు ఫోన్ చేసి అల్లుడా ఎక్కడ బిడ్డ అంటే ఏం చేస్తా అన్నాడు ఏం లేదు బిడ్డ దిక్కువల్ల కరోనా వచ్చే లాక్డౌన్ అయ్యే అగో మంగళ షాపులో బంద్ ఉండే బిడ్డ మీ మామకు సౌరం అంతా పెరిగింది ఏమన్నా మీ సిల్లు తేలిని ఆడ కాదు బిడ్డ అని నేను అన్నా టిమ్మర్ తేలిని అంతా టిమ్మర్ ఉండి కాదే టిమ్మర్ అక్కడ దొరుకుతలేవు అన్నాడు ఇక్కడ బిడ్డ అన్ని బందే ఉన్నాయి మరి ఏం చేయాలి బిడ్డ పంపలేమన్నావు అని నేను ఆన్లైన్ లో పంపిస్తా నువ్వు బాధపడకే అత్తా అని అమ్మాయి 2500 టిమ్మర్ కొని ఆన్లైన్ లో బుక్ చేస్తే మా ఇంటికి వచ్చింది ఆనాడు తెచ్చిన టిమ్మర్ ఇవాళ ఉన్నది మీరు ఒకవేళ మంగళంలో పని చేస్తే నేను ఈతాల పాత ఇంట్లో తోలుతా ఈతాల పాతాలు పెడతా ఇంట్లో లైట్ అయితే టిమ్మర్ పెడతా కాకపోతే నువ్వే పెట్టాను ఆయన పట్టుకొని అయ్యో మీరు అనుకుంటారు కాదు ఇది కొంత కొంచెం మోగోనికి టిమ్మర్ పెట్టుద్దా అనుకుంటారు కావచ్చు దిక్కుమాల మనిషి పాడ టిమ్మర్ వచ్చిన తెల్లారిగా తీసుకోమని అల్లు పంపినా అని చేతులు పెట్టాను ఆ మనిషి టిమ్మర్ పట్టినోడు కదా అద్దం పట్టినోడు కదా ఇక తీసుకుంటేనే సపరించుకుంటూ తీసుకుంటాడు కావచ్చు అని నేను అనుకున్నా ఆ ఇంటికి వేయండి వాళ్ళ మోకాలు పావాడు ఏముంటుందో వచ్చారో కూర్చుంటారు రా సౌర తీసుకుంటే ముగ్గుడ కూర్చొని తీసుకుంటే అలా ముళ్ళంతా ఆడు వేంటిగా తీసుకుంటాడు కావచ్చు అని నేను అనుకున్నా అలా పేళ్ళు అద్దం పట్టిండు టిమ్మర్ పట్టిండు గడ్డాన్ని పెట్టన్నా 2 కన్ను బొమ్మలు పెట్టి ఎన్నాడు అద్దం పట్టడానికి అద్దం ఒక అడిగొద్ది చేయి ఒక అడిగొద్ది ఊరికే రోజు అద్దం చూసుకుంటున్నావా ఏ సేడుకో అన్నా అడిగొద్ది కదా ఇక అద్దం కొత్త పట్టిన చూడు ఒకటి పెడితే ఒక అడిగొద్దు ఒకటి అద్దాన్ని ఏంటన్నా కన్ను బొమ్మలు పెట్టుకుని బయటగా బాబా నీ చేత పాడు ఏం పుట్టిన మనిషి కట్టానే అంటే గిట్ట అయింది అన్నాడు దేవుడా నీ ముఖం అందాం అయ్యో బయటకు పోతే పెద్ద మనిషి నా రూపం ఉంది అయ్యో నేను పెద్ద మనిషి పెళ్ళాన్ని అయితే మా సమ్మ కూడా గిట్ట అయింది మళ్ళీ మా ముచ్చటన్న వరకు అందరికి ఇప్పాలికే 6 రోజుల కిందనే ఉంచిన మూడో కొడుకుని 6 అయినాక ఇంతతో బయటకు వెళ్ళినాక బయటకు వెళ్ళి ఇక నాకు గిట్ట మంగళంలో పనిచేస్తే గాగా చేస్తా కానీ నేను ఒకవేళ నా బిడ్డకు లగ్గం చేయాలి మీరు అందరు కట్టుకుంటే నేను ఇచ్చేదాన్ని కాదు ఒకవేళ నేను లగ్గమే చేయాలనుకో నేను రేపు గీయాల వరకల్లా నా ఇంటి కూడా 10 కాళ్ళు నిలబడతాయి నన్ను చూసి కాకపోయింది నా బిడ్డను నేను అట్టలకి ఇస్తాను అర్రా నా బిడ్డను నేను విమానం నడుపుతాను లేకపోతే ఒకటే పట్టు ఆ బిడ్డను ఆ పొట్ట వాళ్ళ మాసాల దగ్గర ఏం లేదు పొల్ల అయితే మంచిగున్నది ఆ పొల్లను ఆ పొలగానే ఒకసారి నా బిడ్డ నా మాట నాదే మొత్తం నా బిడ్డ వైభోగం చూద్దాం రండి పందిరి కింద
అర్జెంట్ నిన్ను కూడా మాట్లాడ హలో లేడా తిరుగుడు అయిపోయిందా
గిరట ఎవరన్నా తీసుకొచ్చిన వాళ్ళు వేరే భక్తి కొద్ది తీసుకొచ్చిన వాళ్ళు దేవుని కోసం ఉన్నాయి కానీ ఇక్కడ ఇచ్చిన దేవత కళ్యాణము మల్లయ్య కళ్యాణము రాజుల పెళ్లి నాడు దేవత కళ్యాణము
సంపద గారైనా ఎండు దచ్చనేసి ఎలించమన్నాడు, బయట దచ్చనేసి పాలించమన్నాడు.
ఇక్కడ పెట్టు ముఖమే కనబడాలి ఏం కనబడాలి నమ్మకురి రేపాలు ఇయ్యరు యూట్యూబ్ లో కాదు దేవేంద్ర యూట్యూబ్ ఛానల్